ప్రతిపక్ష నేత జగన్ కర్నూలులో జలదీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ఆక్షేపించారు. రాయలసీమ ఎడారిగా మారుతుందని జగన్ అనడం సరికాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఈ సీమను రతనాల సీమ చేయాలా, గోదావరి నీళ్ళని కృష్ణాలో కలిపి అనుసంధానం చేసి పట్టి సీమ ప్రాజెక్టుని తీసుకురావాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ఎత్తిపోతల పథకాల వల్ల దిగువ రాష్ట్రమైనటువంటి మన రాష్ట్రం ఎప్పటికైనా నష్టం జరుగుతుందనేది సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అది ఇక్కడికి వచ్చి నువ్వు మైకు పెట్టి చెప్పనవసరం లేదు. ఇదంతా కూడా జగన్ చేస్తున్నటువంటి రాజకీయ డ్రామా. జైలుకు వచ్చిన పక్షిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వినేవారు ఎవరు ఉండరు. ఇక్కడ మీ పార్టీ వాళ్ళందరూ విడిచిపెట్టి ఇక్కడ పార్టీ లేకుండా పోతుందేమో కర్నూలు అని చెప్పే ఉద్దేశంతోనే జలదీక్ష చేపట్టామని చెప్పి మేము అనుకుంటున్నాము, ప్రజలు అనుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని, నవ్యాంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన సహాయం మీరు అందజేస్తారో అందజేయండి, కానీ ఈ విధమైనటువంటి జలదీక్షలు, ధర్నాలు, ఉపవాసాలు ఇవన్నీ పెడితే లాభం లేదు. మీ బిచానా ముఠానంత ఎత్తుకొని తొందరగా వెళ్ళిపోతే కర్నూలు ప్రజలు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి.